నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై రియల్ టైంలో స్పందించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశం. పీజీఆర్ఎస్ కింద పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచన. చెనమరం గ్రామంలో జ్ఞానబిందు సంధ్యా గురుకులం ప్రారంభం. సరస్వతి హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ దంపతులు. గ్రామాల్లో విలేజ్ మార్టులకు ప్రభుత్వం శ్రీకారం. ప్రతిపాడు నియోజకవర్గం లాల్పురంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు సమస్యలపై రియల్ టైంలోనే స్పందన ఉండాలని, ప్రభుత్వ సేవల్లో వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అమరావతికి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ను కేంద్రంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ వంటి కీలక శాఖల పనితీరు, ప్రజాసేవల నాణ్యతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవలు అందించగలమని, పాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుండి ప్రజలకు వాస్తవ సమయంలోనే స్పందన అందాలని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల విలువలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆధునిక విద్యతో పాటు భారతీయతను పెంచేందుకు గురుకుల విద్యా విధానం నేటి సమాజానికి అత్యంత అవసరమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కన్మూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం చెనమరం గ్రామంలో పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్ఆర్కేఆర్ కళాశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా సేవలందిస్తున్న సీతారామరాజు మార్గదర్శకత్వం నిర్వహణలో నూతనంగా నిర్మించిన జ్ఞానబిందు సంధ్యా గురుకులాన్ని ప్రారంభించి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సరస్వతి హోమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీ సమేతంగా పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. గురుకులాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆడంబరాలకు పోకుండా ఏర్పాటు చేసిన గురుకులంలో అడుగు పట్టగానే ఒక స్వయంభూ క్షేత్రానికి వెళ్ళినప్పటికీ ప్రశాంతత అనుభూతి కలిగిందన్నారు. 14 నెలల పాటు ఒక దీక్షలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వాహకుల గొప్ప సంకల్పానికి, అమ్మవారి శక్తికి నిదర్శనమని అన్నారు. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిపోయి భారతీయతను మర్చిపోతున్నామని, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల భావితరాలకు, ముఖ్యంగా పిల్లలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నిర్వాహకులు సీతారామరాజు, రామసీత, కలిదిండి రజనితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేనా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ తత్వం సహస్రార్పణమస్తు. అభిప్రదక్షిణత్రయం కృత్వా అచ్ఛాదిరో భగయో దేవయం దేహ్యం దేద్రమిణం విక్షమానాః అగ్నే త్వమస్మద్యుయోగ్యమీవ అనంతిత్రా అభ్యమంత దృష్టి. आयुष्येन्द्रिय
प्रतिष्ठति महद्गम्याहीनं भक्तिहीनं महेश्वरे आरोग्यं देहि हव्यवाहन श्रियं देहि हव्यवाहन ओम नमः प्रणो देवी सरस्वती भाजे वरदाजनीवती श्रीनामरुद्रे भवतु मान्धवादिपते शृणोतु महादेव्यै च विद्महे ब्रह्मणे च धीमहि तन्नो वाणी प्रचोदयातु श्री महासरस्वती देव्यै नमः पूजां समर्पयामि ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः तेभ्यः ओम हिरण्यपात्रं मधो पूर्णं ददाति महव्यो दानीति येन सा ब्रह्मण पहरति येन दैव यजमानः आदित्येजो ददाति सर्वदेवैनं देवता विरुद्धरति या देवै देवता सा सर्वा वेदविद्रामणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेन्द्रिये ఎంత గొప్పది అయితే అంటే అమ్మవారి శక్తి ఎంత గొప్పది అంటే ఎటువంటి కాలాల కోసం ఎటువంటి దాతలను కూడా స్వయంగా కలిసి అడగకుండా 14 నెలల పాటు కేవలం ద్రవ్యపదార్థాలు మాత్రమే తీసుకుని ఒక రకమైనటువంటి దీక్ష కారణంగా సంకల్పం గొప్పదైతే ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఏదైతే అమ్మవారు ఈశ్వరుడు కారణంగా ముందుకు వెళ్ళిపోతాయనేటువంటి విషయానికి ఈవేళ నిదర్శనం ఇది. నేను అక్కడ చూసి ఆశ్చర్యపోయా. అంగులు ఆర్భాటాలు కాదు, అక్కడ అడుగు పెట్టిన అంటే నాకు సాంప్రదాయం కనిపించింది. ఒక శక్తి ఏదైతే ఒక స్వయంభూకి వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి అనుభూతిని పొందుతామో అనుభూతి నాకు వచ్చింది. భారతీయత అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా మర్చిపోతున్నాం. దయచేసి పాశ్చాత్య పోకడులకు అలవాటు పడిపోయినటువంటి పరిస్థితి వేళ మన ఇంట్లో కూడా ఉన్నది. ఎక్కడో హైదరాబాద్ లో ఉంది, ముంబైలో ఉంది అనుకోద్ది. దయచేసి పాశ్చాత్య పోకటలు అనేటువంటివి మన ఇంట్లో ఉంది. మనందరం కూడా మనకి తెలియకుండానే వేళ పాశ్చాత్య పోకళ్ళలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి భవిష్యత్ తరాలు ఎప్పుడైతే ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి చక్కటి అవగాహన ఉండాలనేటువంటి ఉద్దేశంతో సాయంత్రం సమయంలో వారిలో ఏదైతే హోంవర్క్ రెగ్యులర్ గా ఉంటుందో పాఠశాలకు సంబంధించి స్కూళ్ళకి సంబంధించి హోంవర్క్ చేస్తూ సంస్కృతి సాంప్రదాయాల మీద పిల్లలకి అవగాహన పెంచడం, ఏదైతే కుటుంబ బంధాలు సంబంధాలు ఉంటాయో వాటి విలువ నానాటికి దిగజారిపోతాం. వాటి మీద వారికి చక్కని అవగాహన కల్పించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని అనేటువంటి విషయం ఆయన నాకు చెప్పారు. ఏదైతే ఈ యాక్టివిటీ చేసిన సందర్భంలో ఈ గ్రామస్తులందరూ సహకరించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో మాతృమూర్తులందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంతో ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సీతారామరాజు గారిని అభినందిస్తూ తప్పనిసరిగా నేనైతే చాలా ఆకర్షితున్నాయ్యా. నేను చిన్నప్పటి నుంచి భారతీయత ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయం ఆధారంగా పెరిగా, హిందూ సాంప్రదాయ సంస్థల్లో పనిచేశా. అయోధ్య రామాలయంలో నిర్మాణంలో కానీ అంతకుముందు కర్సేవలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించాను. నన్ను చాలా చాలా ఆకర్షితులయ్యాను ఇక్కడికి వచ్చి. తప్పనిసరిగా నేను అడిగా ఇందాకనే సీతారామరాజు గారిని డిస్టర్బ్ చేయొద్దు, ఆయన యాక్టివిటీని ఎప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి విషయం మనం ఆలోచించేద్దామని నేను చెప్పడం జరిగింది. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో తప్పనిసరిగా నన్ను కలవండి, మనం కూర్చుని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచించు. ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు
భగవంతుడు అది ముందుకు వెళ్ళిపోయేటువంటి శక్తి మనందరికి కూడా ఇస్తాడు. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనందరం కలిపి పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి మాతృమూర్తులకి, అది ప్రత్యేకంగా సీతారామరాజు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుని లబ్ధిదారులకు న్యాయం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు ఒక సంక్షేమ పథకంగా మాత్రమే కాకుండా సమాజం పట్ల ప్రభుత్వ బాధ్యతగా టీడీపీ భావిస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వేల కోట్ల రూపాయలు వెచ్చించి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రతి నెల అందుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వల్ల లబ్ధిదారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వృద్ధాప్యం, వైకల్యం, ఒంటరితనం వారికి భారంగా కాకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజం పట్ల బాధ్యతతో పనిచేసుకునే వయసు దాటి వృద్ధులకి ఆ వృద్ధాప్యం వారికి భారంగా, శాపంగా మారకూడదు, అలాగే ఆ వృద్ధులని ఆ కుటుంబాలు కూడా భారంగా భావించకూడదనే ఉద్దేశంతో, ఆ వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం నింపే ఉద్దేశంతో ఆ రోజుల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వృద్ధులకి సామాజిక పెన్షను పంపిణీ, ఆ రోజుల్లో అప్పుడున్న బడ్జెట్ పరిమితుల్లో నెలకి 30 రూపాయలతోటి సామాజిక పెన్షన్ ప్రారంభించడం జరిగింది. ఇదే క్రమంలో సంపాదించే కుటుంబ యజమాన్ని కోల్పోయి ఆ కుటుంబం తమ జీవితం కూడా భారంగా భావిస్తున్న వితంతులకు కూడా వారికి కూడా ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో వితంతు పెన్షన్ కూడా ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం జరిగింది. అలా ప్రారంభించబడిన సామాజిక పెన్షన్లని దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ సమాజం పట్ల అత్యంత బాధ్యతతో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న దీన్ని ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను చాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 30 రూపాయలుగా మొదలైన ఈ పెన్షను 1995-2004 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన కాలంలో 30 రూపాయల నుంచి 150% పెంపుదల చేసి 75 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో 2004 ఎన్నికలకు ముందు తాను చేసిన వాగ్దానానికి అనుగుణంగా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 75 రూపాయల పెన్షన్ని 166% పెంచుతూ 200 రూపాయలు వారు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రారంభించిన, అమలు చేసిన ఆర్థిక సంస్కరణల పర్యవసానం బడ్జెట్ పరిమితులు పెరిగిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు కంఫర్ట్గా ఈ 200 రూపాయల పెన్షన్ని అమలు చేయగలిగారు. అదే క్రమంలో దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన, అంటే 2004 నుంచి 2014 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ 200 రూపాయల పెన్షనే కొనసాగించారు. ఈ క్రమంలో విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా అప్పటి వరకు 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా 400% పెంచుతూ, అంటే ఆ 200కి ఇంకొక 400% అదనంగా పెంచుతూ ఒకే మొత్తంగా 1000 రూపాయలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఒక రకంగా మాట్లాడితే రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ని ఒకే విడతగా ఇంత శాతం పెంపుదల చేసిన నేపథ్యం అప్పటి వరకు లేదు. ఇటువంటి సందర్భంలో ఆ టెన్యూర్లోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒంటరి మహిళలకి, అలాగే ట్రాన్స్జెండర్లకి, డప్పు కళాకారులకి, చేనేత కళాకారులకి, చేనేత కార్మికులకి, కలుగీత కార్మికులకి, మత్స్యకార్మికులకి కార్మికులకి ఇట్లా చాలా రకాల పెన్షన్లను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో అప్పటి వరకు అమల్లో ఉన్న 500 రూపాయల వికలాంగుల పెన్షన్ కూడా వారు 1500 రూపాయలుగా పెంచడం జరిగింది. ఆ తర్వాత అదే టెన్యూర్లో, అంటే 2014-19 మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఇదే 1000 రూపాయల పెన్షన్ని ఇంకొక 100% పెంపుదల చేస్తూ 2000 రూపాయలు చేశారు. అదే క్రమంలో అప్పటి వరకు అమల్లో ఉన్న 1500 రూపాయల వికలాంగుల పెన్షన్ని 3000 రూపాయలుగా చేయడం జరిగింది. అంటే ఒక టెన్యూర్లో 200 రూపాయలుగా తన పాలన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు తన టెన్యూర్ ముగిసేటప్పటికి ఆ పెన్షన్ని
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.